10th క్వాలిఫికేషన్ లేకుండా ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు. ప్రజెంట్ సీఎం ఇస్ వరెస్ట్. పెమ్మసాని చంద్రశేఖర్ ఖాళీ ఒకటి వాగడం ఒకటి తెలుసు. కోడిగుడ్డు మంత్రి అంటారు. థర్డ్ క్లాస్ లాంగ్వేజ్. మోడీ. కేసీఆర్ తెలంగాణ ఫౌండర్. ఐ కెన్ పిక్ దిస్ వన్. వై బికాస్ ఇతను చాలా ఇండస్ట్రీస్ తెచ్చాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. తర్వాత ఒక క్యాపిటల్ అనేది అమరావతి అనేది ఒకటి ఫస్ట్ ప్రిఫర్ చేశాడు. రెండోది గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాడు. రోడ్స్ బాగుంటాయి. తర్వాత అకామిడేషన్ కానీ ఇట్స్ మీన్ ఒక గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చి ప్రతి ఒక్కళ్ళకి బేసిక్ నీడ్ ఒక జాబ్ ఉంటే ప్రతిదీ అతని కాళ్ళ మీద బతుకుతాడు. ఇతను మన జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. ఇప్పుడు ఇతను కూడా తక్కువ ఏం చేయలేదు. ఇతను బాగానే చేశారు. బట్ ఇతను ఏం చేశారంటే ఇండస్ట్రీస్ తేవలేదు మా ఆంధ్రప్రదేశ్కి. యాజ్ కంపేర్ టు సీఎంతో పోల్చుకుంటే, హైదరాబాద్తో పోల్చుకుంటే ఈయన ఓల్డ్ సీఎం చంద్రబాబు ఉన్నప్పుడు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాడు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేపాడు. వై బికాస్ అంటే దానికి రీజన్స్ కూడా ఉన్నాయి, మనం గట్టిగా చెప్పలేము. ఒకటి కరోనా వచ్చింది, బేసిక్ నీడ్ అవ్వచ్చు. రెండోది ఎమ్మెల్యేలు విత్ నాట్ హ్యావ్ ఏ క్వాలిఫికేషన్, మినిమం బీటెక్ కానీ డిగ్రీ కానీ లేదు. వాళ్ళు 10th క్వాలిఫికేషన్ లేకుండా ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు. అది నాకు నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి. నేను ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, యూత్ లీడర్, చాలా ఫ్యాన్స్ ఉన్నారు వీళ్ళకి. యూత్ లీడర్ అంటే మేడం, నేను ఒక యూత్ లీడర్ని. అట్ ది ఏజ్ నాకు 18 ఉన్నప్పుడు నాకు ఓటు లేదు. ఫస్ట్ ఓటు నేను ఇప్పుడు చేసుకున్నా. ఓటు వచ్చినా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకోండి. నేను ఓటు పవన్ కళ్యాణ్కి వేయనుగా. నేను ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఒక ఫ్యామిలీని లీడ్ చేసే మన ఆంధ్రప్రదేశ్కి ఒక రిసోర్స్ రావాలి. ప్రతిదీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే కాబట్టి నేను సీఎం చూస్ చేసుకుంటాను. అది సీఎం అతనే చూస్ చేయాలని రూల్ ఏం లేదు కదా మేడం. సో మన దగ్గర నేషనల్ లీడర్ కూడా ఉన్నారు, మోదీ గారు. ఐ కెన్ చూస్ మోడీ. వై బికాస్ యాజ్ కంపేర్ టు కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే మోడీ గారు చాలా 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 స్కీమ్స్ తెచ్చినారు. ఒక పేదవాళ్ళకి టైలర్ స్కీమ్స్ అని, ఇట్స్ మీన్ పీజీఎం స్కీమ్స్ అని సంథింగ్ చాలా ఇంట్రెస్ట్ ఇచ్చారు. నాకు ఐడియా నాట్ అబౌట్ దట్ లీడర్ అబౌట్ బీజేపీ. కానీ బీజేపీ వాళ్ళు రిలీజియన్స్ని, పాలిటిక్స్ని అది తప్పు. మన ఇండియాలో ఏంటంటే ఆల్ ఆర్ ఈక్వల్ ఫర్ రిలీజియన్ ఫర్ ఇండియా. బట్ దాన్ని తెలుగు వాళ్ళని అనేది హిందూని బాగా ప్రోత్సహించడం అనేది చాలా తప్పు. అందరం లివింగ్ సొసైటీలో ఆల్ ఆర్ ఈక్వాలిటీ ఫర్ ఇండియా. మెయిన్ రీజన్ ఇస్ దట్. మరి దాన్ని ప్రోత్సహించడం అనేది తప్పు. ముస్లిం అనేది ఈక్వాలిటీ, హిందూ అనేది ఈక్వాలిటీ, క్రిస్టియానిటీని ఈక్వాలిటీ, అదర్ సిక్కిమ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆల్ ఆర్ అనేది ఈక్వాలిటీ. అది మేజర్ తప్పు బీజేపీ తరఫున. లాస్ట్ టైం ఎవరికి ఓట్ వేశారు? లాస్ట్ టైం ఓట్ అప్లై చేయలేదు మేడం. బట్ ఈ టైము ఐ కెన్ చూస్ 2 votes. వన్ ఇస్ ద ఎంపీ, వన్ ఇస్ ద ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఓట్ ప్రిఫర్స్ టు వైఎస్ఆర్సీపీ. ఎంపీ సీట్ goes to TDP. Why? Because he is one of the most leader come nowadays. Pemmasani Chandrasekhar. He is American, I think, Indian citizen, but his living status is American. I think he is good infrastructure to come for Guntur. I think I can feel why because శ్రీకాకుళంలో ఉన్నారు ఎంపీ. ఆ ఎంపీ మా ఆంధ్రప్రదేశ్లో ఒక్కడే ఉన్నాడని బాధపడ్డాను. ఇప్పుడు మా గుంటూరుకు కూడా తీసుకొచ్చారు ఆ ఎంపీని. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. అది మా నేటివ్ ప్లేస్ కూడా గుంటూరు. సో మీ చంద్రబాబు గారి గవర్నమెంట్ వస్తే, చంద్రబాబు వస్తే నా కంపేర్ ఏంటంటే రోడ్ ఫస్ట్ బేసిక్ నీడ్ మేడం. రోడ్ ఉంటుంది. తర్వాత మెడికల్ సిస్టమ్ ఎలా ఉంది ఆంధ్రాలో? మెడికల్ సిస్టమ్ మాత్రం బాగుంది మేడం. జగన్మోహన్ రెడ్డి బాగానే లివింగ్ స్టేటస్ అంటే చిల్డ్రన్స్కి నీడ్స్ ఇవ్వాల్సినవి ఇచ్చేశాడు. ఆశా వర్కర్స్ బేసిక్ అంగన్వాడీ ఆల్ ఆర్ గుడ్. మా సిస్టర్స్కి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అందాల్సినవి అందిని. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఏంటి అంటే ఎమ్మెల్యేలకి క్వాలిఫికేషన్ లేకుండా ఇవ్వటం ఫస్ట్ తప్పు. రెండోది ఆ మినిస్టర్ వచ్చేసి అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్, అతను వచ్చి 2.5 months ఐ థింక్ 3 years అయింది. అతను ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇన్ఫోసిస్ తెచ్చినట్టున్నాడు మేడం, అంతే, ఇంకేమీ తేలేదు అతను. అంతకుముందు మేకపోటి గౌతమ్ రెడ్డి ఉన్నట్టున్నాడు మినిస్టర్గా. అతను ఉన్నప్పుడు బాగానే ఉంది. ఈ గుడ్డు అంటారు, ఇట్స్ మీన్ కోడిగుడ్డు మంత్రి అంటారు. ఐ థింక్ నాకు ఐడియా లేదు. అతను వచ్చి ఫుల్ కొలాప్స్ చేసేసాడు. అసలు జగన్కి ప్రొఫైల్నే కొలాప్స్ చేశాడు నాకు తెలిసి. ఎవరిని చూస్ చేసుకుంటారు? కేటీఆర్. ఎందుకు సార్? కొంచెం ఐటీ ఇండస్ట్రీ ఎక్కువ డెవలప్ చేశాడు. ఐటీ అయినా ఐటీ ఇండస్ట్రీ డెవలప్ సార్. జర యంగ్ టాలెంటెడ్ మొత్తం పట్టుకోవాలా, మొత్తం యంగ్ టాలెంటెడ్. ఫ్యూచర్ ఎలా ఉండాలనేది తనకు బాగా తెలుసు. ప్రజెంట్ ఈ హైదరాబాద్ ఈ రేంజ్లో ఉందంటే అతను ఐడియాస్ బాగుంది. కానీ వీళ్ళ మీద ఒక రెడ్ స్పాట్ ఉంది. అంటే
ఫ్యామిలీ పరంగా డెవలప్ అయ్యారు? లేదు లేదు మేడం, అది నేను కూడా తెలంగాణే కదా, అది కూడా అంటే ఫ్యామిలీ పరంగా అంటే ఫ్యామిలీలో ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కొంచెం సోర్సెస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళే ఉన్నారు అంతే. అది ఒకటి కొంచెం మైనస్ అంతే. అంతే ఓకేనా సార్? మీరు ఇద్దరిని ఎందుకు చూస్తారు? లేదు లేదు మేడం, ఇది వరెస్ట్ క్యాండిడేట్. ఎందుకు సార్? ప్రజెంట్ సీఎం ఇది వరెస్ట్. రీజన్ సార్? రీజన్ ఏంటంటే తను చదివింది బిలో ఇంటర్, తనకి ఐడియాస్ రావు, ఖాళీ ఒకటి వాగడం ఒకటి తెలుసు అన్నీ. ఇప్పుడు ప్రజెంట్ లాంగ్వేజ్ ఈ థర్డ్ క్లాస్ లాంగ్వేజ్, తను చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి, ఇది వరెస్ట్ క్యాండిడేట్. ఈయన మొత్తం మతతత్వం, అన్ని ఎక్కువ మతతత్వం మాట్లాడడం కూడా బాగోదు కదా, రిలీజియన్స్ గురించి. అందరు కలిసిమెలిసి ఉండాలి. ఎవరైతే సెంటర్ పెట్టండి మేడం, మోడీ ఉన్నారు. సో సెంటర్లో మోడీ ఎందుకు సార్? అంటే ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి కానీ ఎలాంటి ఆర్మీ బాగా డెవలప్ చేశాడు. ఆర్మీ చాలా బాగా ప్రజెంట్ మన ఇండియా అంటే చాలా కంట్రీస్ మాత్రం కొంచెం భయం ఉంది, అంత ముందుకు ఇంతలా లేకుంటుంది. కాంగ్రెస్ వస్తే ఏముంటాయంటే అంత స్కామ్లు ఉంటాయి మేడం. కాకపోతే ఏంటంటే నరేంద్ర మోడీ ఈసారి కొంచెం జాబ్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది. జాబ్స్ ఇస్తే కేసీఆర్ తెలంగాణ ఫౌండర్, తెలంగాణ జాతిపిత, అందరికంటే గౌరవం, రైతులకు ఇంకా గౌరవం. మై ఫాదర్ ఈజ్ ఫార్మర్. ఈ కేసీఆర్ ఉన్నప్పుడే కాస్త డెవలప్ అయ్యాం. లాస్ట్ ఇయర్ ఎవరికి ఓటు చేశారు? నేను కేసీఆర్కే వేసాను. ఈసారి ఎవరికి? ఈసారి నరేంద్ర మోడీకి వేస్తాను. నా కాన్స్టిట్యూషన్ వచ్చేసి ఇక్కడ సికింద్రాబాద్, అక్కడ బీజేపీ ఉన్నారు, నేను మోడీకే వేస్తాను.